వృద్ధాప్యంలో తోడుగా ఉంటారని ఇంట్లోకి తీసుకొచ్చిన వారే ఇప్పుడు ప్రాణాలకు ముప్పుగా మారుతున్నారు. హైదరాబాద్లో ఒంటరి వృద్ధులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దోపిడీలు, హత్యలు కలకలం రేపుతున్నాయి. కేర్ గివర్లు, అటెండెంట్ల రూపంలో ఇళ్లలోకి చేరుతున్న కొందరు నేరగాళ్లు నెలల తరబడి నమ్మకం సంపాదించి సరైన సమయం చూసుకుని దాడులకు దిగుతున్నారు. అవసరమైతే ప్రాణాలు తీస్తున్నారు. హైదరాబాద్ లో వృద్ధులపై దాడులు, దోపిడీలు పెరుగుతున్నాయి. ఒంటరిగా ఉంటున్న వృద్ధ దంపతులను టార్గెట్ చేస్తున్నారు నేరగాళ్లు. ముఖ్యంగా కేర్ గివర్లు, పని మనుషులు, అటెండెంట్ల రూపంలో ఇళ్లలోకి చేరుతున్న కొందరు విశ్వాసాన్ని వమ్ము చేస్తూ దారుణాలకు పాల్పడుతున్నారు. వృద్ధులకు సేవలు అందించే పేరుతో సిటీలో అనేక ప్రైవేట్ కేర్ గివింగ్ ఏజెన్సీలు పనిచేస్తున్నాయి. అయితే వీటిలో చాలా వరకు ప్రభుత్వ గుర్తింపు, చట్టబద్ధ అనుమతులు లేకుండానే కొనసాగుతున్నాయి. గ్రేటర్ సిటీలో చోటు చేసుకుంటున్న వరుస ఘటనలు పబ్లిక్ ను ఆందోళనకు గురిచేస్తున్నాయి. మొదట నమ్మకంగా పనిచేస్తున్న కొందరు కేర్ గివర్లు ఇంటి పరిస్థితులను గమనించి అదును చూసుకుని దోపిడీలు, దాడులకు పాల్పడుతున్నారు. కొన్ని చోట్ల వృద్ధులను బంధించి డబ్బులు, ఆభరణాలు దోచుకెళ్తున్నారు. మరికొన్ని ఘటనల్లో ప్రాణాలు కూడా తీస్తూ ఉండటం మరింత ఆందోళనకు గురిచేస్తోంది. ఇటీవల హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో రిటైర్డ్ పోలీస్ అధికారి భార్యను నేపాలీ ముఠా హతమార్చి దోపిడీకి పాల్పడింది. ఈ ఘటన మర్చిపోకుండానే జవహర్ నగర్ పరిధిలోని కౌకూర్ గోల్ఫ్ ఎన్క్లేవ్ లో ఇలాంటిదే మరో ఘటన కలకలం రేపింది. రిటైర్డ్ ప్రొఫెసర్లను బంధించి భారీగా ఆభరణాలు, నగదు ఎత్తుకెళ్లారు. ఆమె ఏం చెప్తారంటే, నా దాంట్లో ఏం పోయకండి, నేను మీకు ఏం కావాలంటే అది మీకు సహకరిస్తామని చెప్తారు. మమ్మల్ని చంపాల్సిన అవసరం లేదు, మమ్మల్ని ఏం చేయొద్దండి అంటే కూడా వీళ్ళని ఒక బెడ్రూమ్లోకి తీసుకొని వెళ్ళి కాళ్ళు, చేతులు, తర్వాత మౌత్ అన్నీ ప్లాస్టర్ వేసి అక్కడ వాళ్ళని పడేసి పక్కనే ఉన్న రూమ్లో ఉన్న మొత్తం ఇంటిని కింద పైన 8:30కు మొదలు పెడితే రాత్రి 11:30 వరకు కూడా ఇల్లంతా కూడా సర్దడం. దీంట్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు రాజేష్, సబీనా అలియా సునీత, మీనా, చాంగ్, సామ్రాట్ వీళ్ళందరూ కూడా ఇంట్లోకి ఎంటర్ అయ్యారు. పని మనుషులుగా చేరిన నేపాలీ భార్యాభర్తలు కొంతకాలం నమ్మకంగా పనిచేస్తున్నారు. తర్వాత పక్కా స్కెచ్తో వృద్ధ దంపతులను బంధించి ఇంట్లో బంగారం, డబ్బులు దోచుకెళ్లారు. ఈ ఘటనలో నేపాలీ గ్యాంగ్ను వృద్ధ దంపతులు ప్రతిఘటించకపోవడంతో వారు బతికి బయటపడ్డారు. కొద్ది రోజుల వ్యవధిలోనే జరిగిన ఈ ఘటనలే కాకుండా సిటీలో తరచు ఎక్కడో ఒకచోట ఇలాంటివి చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తెలిసిన వారితో లేదంటే రకరకాల ఏజెన్సీలతో పని మనుషులు, కేర్ టేకర్లు, అటెండెంట్లుగా ఇళ్లలో చేరుతున్నారు. కొన్ని సందర్భాల్లో 2-3 ఏళ్ల పాటు నమ్మకంగా పనిచేసి ఆ తర్వాత దురాఘాతాలకు పాల్పడుతున్నారు. పిల్లలు విదేశాల్లో ఉండటం, వయోభారం, అనారోగ్య సమస్యలు పెరగటంతో సిటీలో హోమ్ కేర్ సేవలపైన ఆధారపడుతున్న వృద్ధుల సంఖ్య పెరుగుతోంది. డైపర్లు మార్చటం నుంచి మందులు ఇవ్వటం వరకు సేవలందించే కేర్ గివర్ల కోసం కుటుంబాలు నెలకు ₹1,000 ఖర్చు చేస్తున్నాయి. ఇదే పరిస్థితిని కొందరు నేరస్తులు అవకాశంగా మార్చుకుంటున్నారు. గ్రేటర్ సిటీలో అన్ని విధాలుగా చట్టబద్ధమైన గుర్తింపు ఉన్న కేర్ గివింగ్ ఏజెన్సీలు 80 వరకు ఉన్నట్లు అనధికార అంచనా. ఎవరినైనా పనిలో పెట్టుకునే ముందు తప్పనిసరిగా పోలీస్ బయోడేటా వెరిఫికేషన్ చేయించాలని అంటున్నారు ఉన్నతాధికారులు. ఆధార్, చిరునామా, ఫోటోలతో పూర్తి వివరాలు తీసుకోవాలని చెప్తున్నారు పోలీసులు. వృద్ధుల భద్రత కేవలం కుటుంబాల బాధ్యత మాత్రమే కాదు, సమాజం, పోలీసు వ్యవస్థ, ప్రభుత్వ యంత్రాంగం కలిసి స్పందించాల్సిన అవసరం ఉందని సామాజిక సంస్థలు సూచిస్తున్నాయి.